హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్లీ ఒక ఇంట్రడక్షన్ వీడియో షూట్ చేస్తున్నాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను ఇంట్రో వీడియోయే ఫస్ట్ పోస్ట్ చేయాలి, లాంగ్ వీడియో పోస్ట్ చేస్తే అని. చాలా రోజులు అందుకే నేను అసలు షూట్ చేయలేదు, నేను పోస్ట్ కూడా చేయలేదు. కానీ అది అవ్వట్లేదు అని చెప్పేసి నెమ్మదిగా ఒక 4 వీడియోస్ ఏవో పోస్ట్ అయితే చేశాను. ఇప్పటి నుంచి కన్సిస్టెంట్గా ఉందాం అనుకుంటున్నాను కాబట్టి సో ఫస్ట్ ఈ వీడియో పోస్ట్ చేద్దాము, షూట్ చేద్దాము అని చెప్పేసి ఈరోజు ఫైనల్గా అది జరుగుతుంది. లైక్ నేను ఇన్స్టాగ్రామ్లో ఇంతకుముందు Q&As పోస్ట్ చేసేదాన్ని. అందులో వచ్చిన క్వశ్చన్స్ నేను కొన్ని ఫ్రీక్వెంట్గా వచ్చిన క్వశ్చన్స్ నేను నోట్ చేసుకున్నాను. సో వాటికి ఈరోజు మేము ఆన్సర్ చేస్తాము. బిఫోర్ దాట్ మీకు ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా సరే మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను 10 to 15 క్వశ్చన్స్ అయితే నెక్స్ట్ ఇంకొక వీడియో షూట్ చేద్దాము. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో హియర్ ఈజ్ మై హస్బెండ్. చెప్పు చెప్పు ఏదో ఒకటి చెప్పు. నువ్వే చెప్పు. చెప్పు నువ్వు నువ్వు చెప్పు. చెప్పు. ఓకే, ఫైనల్గా నీకు ఎలా అనిపిస్తుంది కెమెరా ముందు మాట్లాడడానికి? కెమెరా ముందే ఏం లేదు కదా, ఎవరు మనుషులు లేరు, కెమెరా ముందే మాట్లాడతాను, సో ఇబ్బంది ఏం లేదు. సో నేనే ఉన్నాను కాబట్టి సిగ్గేం లేదు కాబట్టి అలా. నాకు స్టార్టింగ్లో ఉండేది, ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది. అంత బాగా అలవాటు అవ్వలేదు కానీ కొంచెం పర్వాలేదు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ క్వశ్చన్. నేను కొన్ని క్వశ్చన్స్ నోట్ చేసుకున్నాను ఆల్రెడీ మీకు చెప్పినట్టే. పెద్ద లిస్ట్ ఏం కాదు, ఒక 4-5 క్వశ్చన్స్ అంతే. అన్నిట్లోని ఫస్ట్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యాజ్డ్ క్వశ్చన్, నేను ఇది ఆన్సర్ చేసినా సరే మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి పెట్టినప్పుడు ఇంకో 15 టైమ్స్ ఇదే క్వశ్చన్ వస్తుంది. అదేంటంటే లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ కమ్ లవ్ మ్యారేజ్. వాళ్ళు అరేంజ్ చేశారు, మేము లవ్ చేసుకోవాల్సి వచ్చింది. చేసుకోవాల్సి వచ్చింది. ఓకే, లేదులే, ఇట్ హ్యాపెన్. మాకు ఎంగేజ్మెంట్ 2 years ముందు అయిపోయింది. మాకు ఎంగేజ్మెంట్ కి పెళ్లికి 2 years గ్యాప్ ఉంది. నా బీటెక్ సెకండ్ ఇయర్ లోనే నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి ఫైనల్ ఇయర్ లో అయింది. 2 years గ్యాప్ ఉంది. ఉన్నా మేము పెద్ద మాట్లాడుకోలేదు, అది సెకండ్. మాట్లాడుకున్నాం, అది సర్లే, అది ఎప్పుడైనా చెప్పుకోవచ్చులే. అయితే 2 years గ్యాప్ వచ్చింది. అండ్ పెళ్ళైన తర్వాత అంతే 2 years గ్యాప్ వచ్చింది. సో మాకు తెలుసుకోవడానికి మాట్లాడుకోవడానికి బాగా గ్యాప్ దొరికింది. ఈ గ్యాప్ ఎవరికి దొరకదు. మా ఫ్రెండ్స్కి ఎవరికి మ్యాచ్ సెట్ అయినా సరే ఇప్పుడు మ్యాచ్ సెట్ అవుతుంది, వెంటనే ఎంగేజ్మెంట్, వెంటనే పెళ్ళి, ఒక 2-3 months అన్నీ అయిపోతున్నాయి. కానీ ఇలా గ్యాప్ ఉంటే కొంతమందికి గ్యాప్ ఉండడం వల్ల గొడవలు కూడా అవుతాయి. నాకు కొన్ని వచ్చాయి కానీ అది జరిగిపోయింది, రాసి పెట్టుంది. గొడవలు లేకుండా ఏ పెళ్ళి ఉండదు. అది ఇంకా సో లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడిగితే దానికి అరేంజ్డ్ మ్యారేజా. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే అరేంజ్డ్ మ్యారేజ్ అయినప్పుడు ఆబ్వియస్లీ. ఇంకొకటి బావ మరదల్లా అని అంటే కాదు, నాకు ముందు నుంచి అసలు తెలీదు, కానీ చుట్టాల్లోనే ఆ రిలేషన్ ఇప్పుడు చెప్పలేను, కానీ నాకు తెలీదు, ఒకరికొకరు తెలీదు. మేము నువ్వేం వర్క్ చేస్తున్నావు, మనం ఎక్కడ ఉంటున్నాము? నేను యాక్చువల్గా రైల్వేస్ వర్కింగ్ అండి. సో రైల్వేలో ఎస్ఎస్సిగా చేస్తున్నారు, ముంబైలో ఉంటున్నాము. ఈయన వచ్చి ఆల్మోస్ట్ 10 years అవుతుందా నీకు జాబ్ వచ్చి? 8 years. 8 years అవుతుంది. 8 years నుంచి ముంబైలోనే ఉన్నాము. నెక్స్ట్ ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలీదు, ఇది హింట్, నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తాను. అండ్ మాకు ఒక 8 months బ్యాక్ ఒక క్యూట్ లిటిల్ బేబీ గర్ల్ పుట్టింది. ఆల్రెడీ షార్ట్స్లో చూశారు, కానీ ఈ వీడియో ఫస్ట్ టైం మమ్మల్ని చూడడం ఫస్ట్ టైం అన్న వాళ్ళకి వీ హ్యావ్ క్యూట్ లిటిల్ బేబీ గర్ల్. ఫైనల్లీ పెళ్ళైన తర్వాత మాకు 4 years మేము గ్యాప్ తీసుకున్నాము. నాకు ఎర్లీగానే మ్యారేజ్ అయింది కాబట్టి సో 4 years గ్యాప్ తర్వాత వీ హ్యాడ్ అ బేబీ. ఇప్పుడు బజ్జన్ ఉంది, లేకపోతే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాం కానీ
ఈ వీడియోలో మేము ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాం కానీ పడుకుంది. మాహి లెగిసుంటే మాత్రం వీడియో తీయడం అనేది అయ్యే ప్రసక్తి అవ్వదు, చాలా కష్టం. ఎందుకంటే ఫస్ట్ వచ్చి ఆ ఫోన్ స్టాండ్ లాగేస్తుంది. న్యూ పేరెంట్స్ ఎవరైనా చూస్తుంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియోకి రిలేట్ అవుతారు. ఈ వీడియో కాదు, మా వీడియోస్కి రిలేట్ అవుతారు. ఇంకా స్టోరీ బిఫోర్ మ్యారేజ్ అంటే పెద్ద స్టోరీ ఏం లేదు. 2 years గ్యాప్ ఉండేది. మధ్యలో ఆయన మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఒక 2 days 3 days ఉండేవాళ్ళు. లైక్ బేసిక్ పెళ్ళికి ముందు ఉండేవే, పెద్ద స్టోరీస్ ఏం లేవు. కొంతమంది నేను చూసాను, వాళ్ళు ఎంగేజ్మెంట్కి పెళ్ళికి గ్యాప్ వస్తే లైక్ ట్రిప్స్ కూడా వెళ్ళారు, కానీ మాకేమంత సీన్ లేదు. బట్ ఓకే, అది మంచిదే, ఏదైనా మన మంచికి. అది ఇంకా కాంటెంట్ క్రియేషన్ ఎందుకు స్టార్ట్ చేశారు? ఐ మీన్ మాకు యాక్చువల్ కంటెంట్ క్రియేషన్ చేద్దామని లేదు, తనకి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కాంటెంట్ క్రియేషన్ ఎవరైనా ఎందుకు చేస్తారు? డబ్బుల కోసం చేస్తారు. మేము కాంటెంట్ క్రియేషన్లో ఫ్రీగా బట్టలు వచ్చేస్తాయి, ఫ్రీగా నగలు వచ్చేస్తాయి, ఫ్రీగా డబ్బులు వచ్చేస్తాయి. ఫ్రీగా డబ్బులు కాదు, మనం చేసే పని, ఇది కూడా పనే, లైక్ వచ్చేస్తుంది, మంచిగా ఇచ్చేయచ్చు అని చెప్పేసి ఉండేది. కానీ నేను కాంటెంట్ క్రియేట్ చేయడం అంటే ఒక ప్రాపర్ కాంటెంట్ క్రియేటర్ అని చెప్పను, బట్ కానీ ఐ హ్యాడ్ వర్క్ లిటిల్ హార్డ్. కొంతవరకు చేశాను. లైక్ దాంట్లో పెద్దగా నాకు వచ్చిందేం లేదు, బట్ వచ్చే వాళ్ళకి వస్తాయి అనుకుంటా. మరి నాకైతే తెలియదు ప్రస్తుతానికి అంత. మీరు కూడా నేను స్టార్ట్ చేస్తానని అనుకుంటే ఫస్ట్ ఇంత లేదు. కాంటెంట్ క్రియేషన్ కోసం మనం ఫ్యూచర్లో సక్సెస్ అయిన తర్వాత క్లియర్గా మాట్లాడుకుందాం, ఎలా స్టార్ట్ చేసాము ఏంటి. కరెంట్లీ ఇది ఒక హాబీ. మెయిన్ వర్క్స్ ఇవన్నీ మేము చూసుకుంటాం. ఆఫ్టర్ అవర్స్ ఫ్రీ ఉంటే ఈ టైంలో ఖాళీ అవుతుంది, అప్పుడు మేము తీసుకున్న వీడియోస్, మేము మామూలు ఫ్యామిలీతో మాట్లాడుకున్న వీడియోస్ ఇవన్నీ చెప్పి కలెక్ట్ చేసుకుని దాన్ని ఒక కాంటెంట్ క్రియేషన్ కింద పెట్టుకోవడం ట్రై చేస్తాం. అంతే. నేను కాంటెంట్ క్రియేషన్ అంటే పర్టికులర్ గా ఏం క్రియేట్ చేయలేదు. మేము ఏదైతే చేసే వాళ్ళమో అదే చేసాము. జనవరిలో ఫిబ్రవరిలో కన్సీవ్ అయ్యాను నేను అక్టోబర్లో స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి ఆ 3 months గ్యాప్ లోనే మంచి రీచ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో. యూట్యూబ్ లో మనం పెట్టలేదు. అండ్ ఇంకోటి మాకు ఒక ఫుడ్ పేజ్ కూడా స్టార్ట్ చేసాము, కానీ కన్సిస్టెంట్ గా లేము, దానికి అంత రీచ్ వెళ్ళలేదు. ఫుడ్ పేజ్ అంటే ముంబై వచ్చిన కొత్తలో తను అసలు తినేది కాదనమాట, ఏది బయట ఫుడ్ నచ్చలేదు. కానీ మనకంటే మనం బయట ఫుడ్ తింటాం, ఇంట్లో నేను లిటరల్లీ ఇంకా అలవాటు చేస్తాను. నేను లిటరల్లీ ఇంత తినేదాన్ని, నేను తినలేకపోయేదాన్ని కూడా. నాకు బాగా నచ్చింది కూడా నేను తినలేకపోయేదాన్ని. అలాంటిది బాగా ఇప్పుడు పెద్ద ఫుడీ అయిపోయింది, నేను బాగా తింటున్నాను ఇప్పుడు. అండ్ అలా ఆ ఫుడ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఆ ఫుడ్ పేజ్ స్టార్ట్ చేసాము. వంటలు కూడా పెళ్ళైన కొత్తలో లాక్డౌన్ ఉండేది. ఫస్ట్ లాక్డౌన్ లో కాదు, పెళ్ళైంది ఎప్పుడో తెలుసా? కరోనా బిఫోర్, కరోనా ఆఫ్టర్ మధ్యలో మా పెళ్లి సెకండ్ వేవ్ టైంలో అయింది. ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ వచ్చి మధ్య గ్యాప్ లో అయ్యింది. అదే ఎగ్జాక్ట్ గ్యాప్ మధ్యలో అయ్యింది. ఇది బాగానే గుర్తుంది కాబట్టి. పెళ్లిలో నేను ఎన్ని చీరలు కట్టుకున్నాను? పెళ్లి ఎవరైనా ఎన్ని చీరలు కట్టుకుంటారండి, అందరికీ తెలుసు. మళ్ళీ దాన్ని చెప్పడం ఎందుకు కొత్తగా? ఇది వీడియో తర్వాత మాట్లాడు. వీడియో ఆఫ్ చేసిన తర్వాత వీడియో ఆఫ్ చేసిన పెళ్లి చూపుల్లో నేను ఏ కలర్ శారీ కట్టుకున్నా? లంగవని కదా. ఏ కలర్? అది పింక్ కలర్. పింక్ నాకు బేబీ పింక్ లంగవనియే లేదు. ఇది ఆఫ్ కెమెరా మాట్లాడుకో. అంతేనా? అవే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అన్ని చెప్పేసినట్టే ఉన్నాము. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, నేను ఆల్రెడీ ఇంట్రో చెప్పినప్పుడు చెప్పాను, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాళ్ళు ఒక 10-15 కమెంట్స్ ఏమన్నా వస్తాయి, 10-15 క్వశ్చన్స్ ఏమన్నా వస్తే వీళ్ళు అనదర్ Q&A అని చెప్పేసి వీలైతే లైవ్ లో ట్రై చేద్దాం. అంటే ఫాలోవర్స్ కట్ట బాగా వచ్చి అందరి ఇంట్రెస్ట్ చూపిస్తే. అండ్ మనం 10Kకి చాలా దగ్గరలో ఉన్నాం. నేను రోజుకి 2 షార్ట్స్ పోస్ట్ చేస్తున్నాను, కానీ ఏంటి చూసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో ఏంటో తెలీదు. బట్ డూ సబ్స్క్రైబ్.
మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అది వస్తే ఎంకరేజ్మెంట్ వస్తుంది ఇంకా వీడియోస్ చేయడానికి నాకు కూడా. సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే డూ సబ్స్క్రైబ్. ఇంకా ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు సే టు మై ఆడియన్స్? అండ్ వన్ మోర్ థింగ్, అందరూ మీరు కపుల్ చాలా బాగుంటారు, మీరు చాలా క్యూట్ ఉంటారు, అడోరబుల్ నిజమే కదా. ఉంటారు, మహి కూడా చాలా నిజమే కదండి. మహి కూడా చాలా క్యూట్ గా ఉంటది అని. అసలు నీకు ఎలా అనిపిస్తుంది అలాంటివి కామెంట్స్ చూస్తున్నా? అంటే మరి ఆబ్వియస్లీ కొంచెం హ్యాండ్సమ్ అబ్బాయిని పెళ్లి చేసుకోండి, ఆ మాత్రం ఆ, ఆ, ఇది మెయిన్ గా కట్ట ఇది కట్ చేస్తారు. అదేం లేదండి, తను బాగా రెడీ అవద్దు, నేను రెడీ అవ్వను, నాకు ఎలాగుంటాను అలాగే వీడియోలో ఉంటున్నాను. ఇకపై దాన్ని మార్చుదాం అనుకుంటున్నాను గైస్. ఎలా మార్చుదాం అనుకుంటున్నారు గైస్? నాలాగా ఎలాగా? స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తాను అన్ని. ఇది ఇంకా ఎనీథింగ్ ఎల్స్ యూ వుడ్ లైక్ టు అడ్రస్? నీ హాబీస్ చెప్పు, నా హాబీస్ చెప్తాను. నా హాబీస్ అంటూ ఏం లేదు. నాకు తినడం ఇష్టము. ఆఫ్టర్ నాకు ముందు పెళ్ళికి ముందు వంట ఏం వచ్చేది కాదు, ఇప్పుడు వంట నేర్చుకోవాల్సి వచ్చింది. చేసేవాడు కానీ నాకు స్టార్టింగ్లో ఏది రాదు కాబట్టి అబ్బా చాలా బాగుంది, అబ్బా చాలా బాగుంది అనిపించింది. అలా పోను 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 నాకే యాక్చువల్గా నచ్చక రివర్స్ అయిందండి. ఫస్ట్ నేను నేర్పించాను, నాకు అప్పుడు బాగానే వచ్చు. ఆ తర్వాత తను నేర్చుకుని తను స్టార్ట్ కాదు, చేసి దాని వెనకాల ఉన్నది ఏంటంటే తనకి వచ్చు కానీ ఏమంటారు, ప్రాక్టీస్. నాకేది రాదు. ఇక్కడ ముంబైలో మనకు ఫుడ్ ఏం బాగోదు, నాకేది రాదు కాబట్టి, నాకు ఇక్కడ ఏం నచ్చట్లేదు కాబట్టి తను చేసింది వావ్ సో గుడ్, ఇట్స్ సో టేస్టీ అనుకునే అలా అన్నది నాకు ఇప్పుడు అర్థమైంది. అదే గురువుని మించిన శిష్యురాలు అయిపోతారంట చూడండి, అలాగయ్యింది. థ్యాంక్ యూ గురుజీ. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? మైండ్ అప్ చేసేద్దామా? ఏదైనా హాబీస్ ఏమి ఉండవు, బాత్రూమ్ లో కూర్చొని గంటలు గంటలు ఫోన్ చూసుకోవడమే ఇతని మెయిన్ హాబీ. ఇది ఖచ్చితంగా పెళ్ళైన ప్రతి అమ్మాయి చెప్తుంది. ఎవ్రీ హస్బెండ్ బాత్రూమ్ లో ఏం చేస్తారో కూడా తెలియదు. చూడండి, అబ్బాయిలకి ప్రశాంతంగా ఆలోచించుకునే ప్లేస్ ఏదైనా ఉందంటే అది బాత్రూమ్. అంటే నీకు ప్రశాంతత ఇవ్వట్లేదా? నేను ఇంట్లో కాదు, నేను ఇంట్లో ఇవ్వట్లేదు కదా కాబట్టే కదా నువ్వు బాత్రూమ్ లో. బాత్రూమ్ ఇంట్లో లేదా? ఇంట్లోనే కదండి బాత్రూమ్ పెట్టుకుంటారు. అది మాత్రం నిజం. వీలైతే బాత్రూమ్ లో కేసీ, ఒక ఫ్యాన్, ఒక ఫ్రిడ్జ్, టీవీ పెట్టుకుంటే బెస్ట్ అండి. బతికేస్తాడు. ఇంకా ఎనీథింగ్ ఎల్స్ యూ వుడ్ లైక్ టు? ఎనీ నెగటివ్ కామెంట్స్? నెగటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. అంత హేట్రెడ్ అయితే నాకేం అనిపించట్లేదు. నెగటివ్ కామెంట్స్ లేకుండా ఏ ఛానల్ ఉండదు. ఎవరైతే బాగా ఖాళీగా ఉంటారో, ఏం చేయాలో అర్థం కాదు, వాళ్ళు నెగటివ్ కామెంట్స్ పెడతారు. పెద్దగా ఏం రాలేదు, అంత నెగటివ్ కామెంట్స్ ఏం కాదు. చిల్, ఆ మాత్రం వస్తుంటాయి. చిల్, ఇట్స్ ఓకే. నేను పట్టించుకోవట్లేదు. కొన్ని హర్ట్ అవుతాను కానీ పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. ఈసారి అలా చీకట్లో కాకుండా కొంచెం వెలుతురులో వీడియో చేద్దాం ట్రై చేస్తాం. మహి కోఆపరేట్ చేస్తారు. ఓకే, బాయ్ గైస్. ఓకే చెప్పు మేనా, చెప్పు. ఫస్ట్ టైం వాట్ మేడ్ us టు కంటెంట్ క్రియేషన్ ఎందుకు స్టార్ట్? ఈ వీడియో మీకు కానీ ఇది కట్ కట్ కట్